ప్రధానంగా వికాసము అనేది ఏమిటి అన్న ప్రశ్న కనుక వేస్తే అంటే అది మౌలికమైన ప్రశ్న. ఎవరైనా చెప్తారా? ఆత్మ వికాసము అంటే ఏంటి? అది దేనితో కూడి ఉంటుంది? ఆత్మ వికాసం. ఓకే. ఆత్మ వికాసము అనేది ఒక ఆంతరంగికమైన ప్రయాణము అన్నారు. ఆంతరంగికమైన ప్రయాణము ఆత్మ వికాసం. ఇది మన శారీరకంగా, భావోద్వేగాల పరంగా, మానసికంగా, ఆధ్యాత్మిక స్థాయిల్లో మనలో ప్రకాశించే ఒకానొక ప్రక్రియ. అంటే ఎప్పుడైతే మనం ఆంతరంగిక ప్రయాణానికి సిద్ధపడతామో అప్పుడు ఆత్మ వికాసము జరుగుతుంది. నేను ఇప్పుడు ఆంతరంగిక ప్రయాణానికి సిద్ధపడలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆత్మ వికాసం జరగదని కాదు. ఆత్మ వికాసం జరుగుతుంది. కానీ జరగాల్సిన స్థాయిలో జరగదు. ఎక్కడైతే మనకి ఇప్పుడు మనము తరచుగా అందరం గుడికెళ్తుంటాం. గుడికెళ్ళినప్పుడు ఒక పక్కన ఉన్న రావి చెట్టో లేకపోతే ఏదో ఒక చెట్టు కింద కూర్చుని ఏదో ప్రవచనం చెబుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం? ఆ ప్రవచనాన్ని టైం ఉంటే వింటాం. లేదంటే అట్లా విహంగనంగా వీక్షి వచ్చేస్తాం. ఇప్పుడు ఎప్పుడు నాకు దాని గురించి ఆ ప్రసంగం గురించి కానీ, అందులో చెప్పిన జ్ఞానం గురించి కానీ, అందులో ఉన్న విషయం గురించి కానీ ఎప్పుడు నాకు తెలుస్తుంది అంటే, అక్కడ నేను వెళ్లి కూర్చుని వారు చెప్పేది సావధానంగా, శ్రద్ధతో, భక్తితో నేను వింటే అప్పుడు అది నా లోపలికెళ్తుంది. అంతేగా? అలానే ఆత్మ వికాసము అనేది నాకు అంటే లోపల నాకు ఆ పరిణితి కావాలి అంటే నువ్వు చెయ్యవలసినది ఏమిటి అంటే శారీరకంగా కానీ, భావోద్వేగాల పరంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మిక స్థాయిల్లో ప్రకాశం జరగాలి. అదొక ప్రక్రియ. అంటే ఒక ప్రాసెస్. నువ్వు దాన్ని తెచ్చుకోవాలి. దాన్ని ప్రయత్నంగా నువ్వు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వాడికి అందుతుంది గానీ, తెచ్చుకోని వాడికి అందదు. మనకెలా ఉంటుంది? జీవితం అనేది కేవలం శారీరక అనుభవాలకు పరిమితమైనదే అని అనుకుంటూ ఉంటాం. అనుకోవడం సహజంగానే అనుకుంటాం. ఎందుకంటే శరీరం స్థూలకాయం గాబట్టి, స్థూలంగా పనులు జరిగిపోతున్నాయి కాబట్టి, లోపలికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఉన్నదేదో ఉందిగా, లేనిదేదో లేదు. నా అనుభవం బయట ఉందిగా, నేను బయటే జీవిస్తాను అని ఒక స్థాయిలో అలానే జీవిస్తూ ఉంటాడు. కానీ ఎలా అవుతుంది అంటే మెల్లిమెల్లిగా తనకి తానుగా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. ఏం జరుగుతోందో తెలియటం లేదు. ఎందుకు జరుగుతుందో తెలియటం లేదు. దీన్ని ఎలా మార్చాలో తెలియటం లేదు. ఏదో తెలియని అసంతృప్తి, ఏదో తెలియని ఎన్నో భావాలలో సుస్థిరత లేకపోవడం. ఏదో జ్ఞానపరంగా ఇంకా ఏదో పొందాలి అన్న ఒక ఆతృత, ఒక లోపల జిజ్ఞాస ఇలా మెల్లిగా మొదలవుతాయి. దాన్ని ఏమన్నారంటే ఆత్మ మన లోపల బీజ రూపంలో ఉన్నప్పుడు క్రమక్రమంగా విస్తరిస్తూ పరిపూర్ణము వైపు ప్రయాణిస్తుంది. అంటే ఏం చేస్తుందంటే ఆత్మ తనకి తానుగా లోపల మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ పరిపూర్ణమైన ఆత్మ అంటే పూర్ణాత్మ స్థితికి ఎదుగుతోంది. ఇప్పుడు దీన్ని శాస్త్రపరంగా దాన్ని ఎలా చెప్పారు అంటే ఒక ఎట్లా అంటే అంటే ఒక ప్రాసెస్ అన్నాం కదా ఇందాక. అలాగే ఒక ప్రక్రియలాగా. అలానే దీన్ని స్టెప్ బై స్టెప్ చెప్పారు. అంటే ప్రధానంగా దేంట్లో ఉంటాడు? ప్రధానంగా దేంట్లోకి వెళ్ళాలి? అంటే నాస్తికత్వంలోంచి బ్రహ్మజ్ఞానం వైపు పురోగమని చేయాలి. బ్రహ్మజ్ఞానము, నాస్తికత్వము అంటే 2 పరస్పరంగా ఒకటి కింద ఉంది. ఒకటి అన్నిటికంటే పైన ఉంది. ఇది ఒక యానము. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే ఆత్మ యొక్క
పురోగమనము ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. అంటే నాస్తికత్వం నుంచి బ్రహ్మజ్ఞానం వైపుకు నువ్వు వేసే ప్రయాణము ఆంతరంగికంగా గనక చేయగలిగితే అది ఆత్మ వికాసము, అది ఆత్మ అనుభవము, అది ఆత్మ జ్ఞానము. దాన్నే ముక్తి అన్నారు, దాన్నే నిర్వాణము అన్నారు, దాన్నే విడుదల అన్నారు. దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకుందాం. బ్రహ్మం అన్నారు, బ్రాహ్మీ స్థితి అన్నారు, జీవన్ముక్తుడు అన్నాడు. ఎన్నైనా పేర్లు పెట్టుకుందాం శాస్త్రంలో. కానీ ఎప్పుడు నేను దీని నుంచి దాని వైపుకి నడుస్తానో అది నిజమైన ఆత్మ ఎదుగుదల, ఆత్మ వికాసము. ఇప్పుడు ఈరోజు మనకేంటి అంటే చక్రాస్ తోటి అనుసంధానం చేస్తూ నా యొక్క ఆత్మ పురోగమనాన్ని నేను ఎలా చూసుకోవాలి అనేది మన టాపిక్. ఏ చక్రాస్ అంటే ఏ చక్రాస్ అయితే నా మూల స్థితి నుంచి నా చివరి అంటే అంత్యస్థితి దాకా నన్ను నడిపిస్తున్నాయో, నా శరీరంలో ఉండి అంటే ప్రాణమయంలో ఉన్న చక్రాలు నా మొత్తం స్థితినంతా కూడా గతినంతా కూడా నడుపుతున్నాయో వాటితో అనుసంధానం చేసుకుంటూ ఆత్మ పురోగమనాన్ని మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. సో ఇక్కడ విశేషంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నాస్తికత్వం నుంచి బ్రహ్మజ్ఞానం వైపుకు నేను నడవాలి, నాకు అర్థమైంది. కానీ ఎలా నడవాలి అంటే ఇక్కడ వస్తుంది ప్రశ్న. ఎలా నడవాలి అన్న దాంట్లోనే మనకి రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏమిటి అంటే తెలుసుకుని ఏం జరుగుతుందో దాన్ని అంటే అనుభవ రూపంలో బాగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, లేదా తెలియకుండా ఏదో యూనో గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా జీవించడం. ఇప్పుడు గాలిలో దీపం పెట్టి నేను జీవిస్తాను అంటే నాకు పురోగమనం ఉండదా అంటే ఉండొచ్చు గాక. కానీ కావాల్సినంత స్థాయిలో పురోగమనం జరగదు. ఎప్పుడైతే విషయాన్ని తెలుసుకుని నేను పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తానో అప్పుడు నాకు పురోగమనం చాలా త్వరగా జరుగుతుంది. ఇక్కడ రెండవది ఏంటి అంటే ఎరుక అనేది ప్రధానం. ఇప్పుడు నేను ఎరుకతో ఉండడం ప్రధానం, ఆ ఎరుకను తెచ్చుకోవడం ప్రధానం, దాన్ని పట్టుకోవడం ప్రధానం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ప్రతి ఒక్క జీవుడు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క ప్రాణి ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఇట్లా కింది నుంచి అలా పైదాకా వెళ్ళవలసిందే. అది జీవితం యొక్క పరమార్థము. జీవితానికి రెండు ఉన్నాయి, అర్థము ఉంది, పరమార్థము. జీవితానికి అర్థం ఏమిటి అంటే నేను ఉన్న నా స్థితిగతులను అనుభవంలోకి తెచ్చుకుంటూ వాటిలో ఉన్న మూలమైన జ్ఞానాన్ని పొందడము. అది 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 ఏంటి అంటే నాకు నేను తెచ్చుకున్నట్టుగా, రైట్? నాకుగా నేను భూమి మీదకి ఏ జ్ఞానాన్ని అయితే పొందడానికి వచ్చానో ఆ మౌలికమైన జ్ఞానాన్ని పొందుతూ మెల్లిమెల్లిగా ఎదగడం. అథవా పరమస్థితిని పొందడం. ప్రతి ప్రాణికి ఉన్నది ఒకటే అంతిమంగా, ఆ పరమాత్మని చేరడం. అంతకంటే ఇంక వేరే ఉంది? మమాత్మ సర్వభూతాత్మ స్థితి పొందడమే అందరికీ కావాల్సింది. అది ఇప్పుడు అర్థము కింద ఉంది, పరమార్థము పైన ఉంది. ఇప్పుడు అర్థము కావాలి, పరమార్థము కావాలి. అర్థాన్నే పట్టుకుంటే పరమార్థం పడిపోతుంది, పరమార్థాన్నే పట్టుకుంటే అర్థంలో ఉన్న జ్ఞానం రాదు. సో రెండూ కావాలి. పట్టు ఉండాలి, విడుపు ఉండాలి, రెండూ ఉండాలి. ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడవాలో అది విడవాలి. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి, ఎలా వదలాలో అలా వదలాలి. సో అట్లా అర్థము పరమార్థము రెండూ నాకు కావాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మన జీవితం నడుస్తూ ఉంటుంది. అందుకనే ఆధ్యాత్మికము కావాలి, భౌతికత కావాలి, రెండూ కావాలి. బ్యాలెన్స్, రెండింటినీ సమతుల్యంగా మనం జీవితంలో తెచ్చిపెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇక్కడ ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే నా ఆత్మ ఎదుగుదలకి కావలసినది ఏమిటి అంటే ఒక్కొక్క చక్రానికి సంబంధించిన విషయాల్ని మనం చూద్దాం ఎలా ఉంటుంది అంటే. అందుకనే ఏంటంటే సకల జీవరాశులు అంటే మానవులు అని మనం తీసుకుంటే
మూడవ తలానికి సంబంధించిన మానవులు ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే ప్రతి మనిషి ఒకానొక స్థాయిలో ఉంటాడు, ఏదో ఒక స్థాయిలో ఉంటాడు. అటు నాస్తికత్వం కానియండి, ఆస్తికత్వం కానియండి, పాండిత్యం కానియండి, వేదాంతం కానియండి, యోగము కానియండి, జ్ఞానము కానియండి, విజ్ఞానము కానియండి, ఏదో ఒక దశలో ఉంటాడు. ఏదో ఒక దశలో వాడి జీవితం నడుస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి మనిషికి మనిషికి భేదం. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క మనస్సు, ఒక్కొక్క మనస్సుకి ఒక్కొక్క ఆలోచన. ఎవరి ఆలోచన వాడిదే, ఎవడి మనస్సు వాడిదే, ఎవడి యానం వాడిదే, ఎవడి ప్రయాణం వాడిదే, ఎవడి జ్ఞానం వాడిదే, ఎవడి గమ్యం వాడిదే, ఎవడి స్థితి వాడిదే, ఎవడి గతి వాడిదే. ఒకరితో ఒకరికి సంబంధము లేదు. ఎందుకు లేదు అంటే ఈ యానములో ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో వారికి అక్కడ ఆ స్థాయిలో ఆ అనుభవాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే ఎక్కడ ఉంటుంది అంటే మూలాధారం చక్రంలో ఉన్నవాడికి భయము అనే స్థితిని దాటడం కోసం భయానికి సంబంధించిన విషయాలు వస్తూ ఉంటాయి. అలాగే స్వాధిష్టానంలో ఉన్న వాళ్ళకి అంటే ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి భావోద్వేగాలకు సంబంధించినవి, మణిపూరకంలో వ్యక్తిగత శక్తికి వ్యక్తిగత వికాసానికి సంబంధించినవి, అలాగే అనాహతము నాలుగవ స్థాయికి వచ్చినప్పుడు కరుణ ప్రేమతత్వాన్ని పెంచడానికి, ఆత్మాభివృద్ధికి ఆత్మని అభివృద్ధి చేయడానికి, ఆ వ్యక్తిత్వ వికాసానికి విశుద్ధి చక్రం అంటారు. ఎందుకంటే మాటతోనే అంతా ఉంటుంది కాబట్టి. అలాగే ఆంతరంగిక దృష్టి, లోపల ఆంతరంగిక దృష్టి చూడడానికి ఇన్నర్ ఐస్ అంటాం కదా, అది దానికి ఆజ్ఞా చక్ర. సమగ్రత స్థితికి సమగ్రమైన సమతుల్యాన్ని అంతటా సమతుల్యాన్ని చూడడం సహస్రార స్థితి అని. ఇలా మనము వేరు వేరు పాఠాలు నేర్చుకోవడానికి ఒక్కొక్క స్థాయిలో ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నవారుగా అలా వస్తూ మనం అది నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే దీన్ని నేను తప్పించుకోగలనా అంటే తప్పించుకోవడం కుదరదు అని చెప్పారు. ఎందుకంటే ఇది ఆ పాఠాలు ఆ స్థాయిలో నువ్వు నేర్చుకోకపోతే నీకు పురోగమనం అంటే నువ్వు పైకి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు మనం ఎగ్రీ అవుతున్నాం, నేను 7 స్టెప్స్ ఎక్కాలి. మూలాధారంలో ఉన్నవాడిని నేను సహస్రారంలోకి వెళ్ళిపోవాలి. సహస్రారము చక్రము కాదు స్థితి అన్నారు. అంటే అంతిమ స్థితి. ఆ 7 ఎక్కాలి. 7 ఎక్కితే అయిపోతుంది అంతే. దానికి నాకు ఏ పాఠాలైతే వచ్చాయో ఆ పాఠాలలో నేను సర్వకాల సర్వావస్థల యందు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని తీరవలసిందే. ఇది శాసనం. ఆ పాఠము నేర్చుకోకుండా మన ఆత్మ ఎదుగదు. అంటే ఉన్నతమైన స్థితికి ఇప్పుడు మూలాధార స్థితి నుంచి నేను స్వాధిష్టాన స్థితికి వెళ్ళాలి అంటే భయము అనే దాన్ని ఒకానొక స్థాయిలో అధిగమించి తీరవలసిందే. భయముని పెట్టుకును అంటే మనం ఏం చేస్తామంటే భయాన్ని బాగా పెట్టేసుకుని మిగతా వాటిని కూడా నేను పైకెళ్ళిపోతాను అనుకుంటే ప్యారలల్ గా జరుగుతూ ఉండొచ్చు. అంటే స్వాధిష్టానంలో ఒకానొక భావోద్వేగము, మూలాధారంలో కొంచెం అటు ఇటుగా భయము, అలాగే కరుణ, ఇవన్నీ ప్యారలల్ గా ఉండొచ్చు గాక. మన ఆత్మ ఎదుగుదలలో ఒక్కొక్కటి రావచ్చు. అలా 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 మెల్లిమెల్లిగా రావచ్చు గాక. కానీ నేను ఏమీ నేర్చుకోకుండా అంతా పూర్తిగా భౌతికంగానే ఉంటూ నా లోపల ఏం జరుగుతుందో నా ఆలోచనల మీద నియంత్రణ లేకుండా, నా ఆలోచనలు నేను గమనించకుండా, నా భావాలని, నా ఫీలింగ్స్‌ని నేను గమనించకుండా, సాధన ఏమీ చేయకుండా, నేను ఒకానొక స్థాయిలో సహస్రారాన్ని చేరుతాను అంటే అది కల అని చెప్పారు. అది నీ కలలోనే. ఇట్స్ ఓన్లీ ఎ డ్రీమ్ ఫర్ యూ. ఇట్ ఈస్ నాట్ గోనా కమ్ ఇన్ రియాలిటీ. అంటే ఎందుకు రాదు అంటే ఒక్కటే కారణం. ఎక్కడ, ఎప్పుడు ఏది జరిగినా అందులో నువ్వు నేర్చుకుంటున్నావా లేదా అనేదే ప్రశ్న కానీ, ఆ పాఠం నేర్చుకుంటే ముందుకెళ్తావు. నేర్చుకోకపోతే అక్కడే ఉంటావు. ఆత్మకి సమయంతో సంబంధం లేదు కదా! శరీరానికి సమయంతో సంబంధం. ఆత్మకేముంది సంబంధం? టైమ్ అండ్ స్పేస్ అనేది మనస్సుకి, శరీరానికి సంబంధించింది. ఆత్మకేముంది? సమయంతో సంబంధం లేదు. సో, ప్రతి దశలో మనం నేర్చుకునే పాఠాలు వేరే వేరే ఉండి తీరుతాయి.
ఎవరికి స్థాయికి తగ్గట్టుగా వాడికి వస్తూ ఉంటాయి. మొదటి దశలో భద్రత, మానవ లౌకిక లౌకికమైన ఆకాంక్షలు, భావోద్వేగ ఆకాంక్షలు ఆధారంగా పెట్టుకుని మనం ముందుకు నడిపించుకోవడానికి ఏదైతే అవసరమో దానికి తగ్గట్టుగా వ్యక్తిత్వ వికాసంతోటి మూడవ స్థానానికి కరుణతోటి, సేవా తత్పరంతోటి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్థాయిని ఎదుగుతూ చివరి దశల్లోకి వచ్చేటప్పటికి మనము ఆత్మను మించిన దైవత్వము, ఆత్మయే దైవము, ఏకత్వము పొందడమే మన స్థితి అన్న స్థాయికి చేరుతాం. ఆ ఏకత్వపు స్థితి చివరి ప్రయాణం. ఈ ప్రయాణానికి కావాల్సినది ఏమిటి అంటే సాధన, నువ్వు చేసే ధ్యానము, నువ్వు అంటే స్వచింతన అన్నారు. స్వచింతన అంటే కాంటెంప్లేషన్. నువ్వు ఏం తీసుకుంటున్నావు, ఏం జరుగుతోంది లోపల, స్వచింతన ఇది చాలా అవసరం. ఆహార నియమాలు, ప్రకృతి సంబంధంగా అనుబంధంతో ఉండడం, అంటే ప్రకృతికి అనుసంధానమై ఉండడం, ఆధ్యాత్మిక సాధన అంటే సాధనల ద్వారా మెల్లిమెల్లిగా ప్రతి అడుగును నీ ఆత్మ వికసింపజేయడానికి నువ్వు వేసే బాటలు అన్నారు. మన ఆత్మని వికసింపజేయాలి అంటే ఇందాక మనం అన్నట్టు ఆత్మ వికాసం ఎలా జరుగుతుంది అంటే ఇవి నీ జీవితంలో ఉంటే జరుగుతుంది అన్నారు. అంటే మన ప్రయాణానికి ఏం కావాలి? సాధన కావాలి. ధ్యానము, స్వీయ చింతన, లోపల ఎలాగో ఆహార విహారాదుల యందు నియంత్రణ, ప్రకృతి అనుబంధము, ఇవి గనక ఉంటే నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు, త్వరగా ఎదుగుతావు. ఎదగడం అనేది ఉంది పురోగమనం, కానీ ఫాస్ట్ ట్రాక్ పురోగమనం. సో ఇప్పుడు నేను దీన్ని గురించి పట్టుకోవాలి అని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు విషయం తెలుసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఎక్కడ వస్తుంది ప్రశ్న అంటే మన ప్రతి అడుగు నా ఆత్మ వికాసానికి నేను వేస్తున్నాను కదా, అంటే మరి ఇది జ్ఞానమే కదా, నేను వెళ్తున్నాను ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇది జ్ఞానమే కదా అంటే ఇది కేవలం జ్ఞానమే కాదు, ఇది అనుభవంతో కూడిన అంటే స్వరూప పరిణామము అన్నారు. కేవలం జ్ఞానం కాదు, కేవలం నువ్వు ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నావు అనుకో, ఈ విషయం నీకు అర్థమైంది అనుకో, ఇది జ్ఞానము జస్ట్ నాలెడ్జ్ కాదు. ఆ నాలెడ్జ్ నీ లైఫ్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు అది ఏదైతే ఉందో అది అసలైన స్వరూపమైన పరిణామం, అంటే లోపల మార్పు జరగాలి. ఏ విషయాన్నైతే నువ్వు తెలుసుకున్నావో ఆ విషయాన్ని నువ్వు ఆచరించిన తర్వాత నీకు వచ్చిన జ్ఞానము అది ఏదైతే ఉందో అది అసలైన దాన్ని అనుభవము అన్నారు. ఇది అందుకనే ఇది అనుభవముతో కూడిన స్వరూప పరిణామము. అప్పుడు మాత్రమే ఆత్మ ఎదుగుతుంది. ఇక్కడ మనం అందరం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నాకు సత్యం గురించి తెలుసు, రైట్? నేను సత్యం గురించి బానే పట్టుకున్నాను, అసత్యము ఉంది సత్యము ఉంది రెండూ ఉన్నాయి, నేను అసత్యాన్ని సత్యం అనుకుంటూ పోతూ ఉంటే అసత్యమును ఎంత సత్యం అనుకున్నా అసత్యం అసత్యమే, సత్యము సత్యమే. ఇప్పుడు అబద్ధాన్ని మీరు 100 సార్లు చెప్పి నిజం అన్నారనుకోండి, అది నిజం కాదు, అబద్ధమే. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం అబద్ధంగానే ఉంటుంది, నిజం నిజంగానే ఉంటుంది. సో సత్యాన్ని ఇప్పుడు అసత్యాన్ని సత్యంగా నేను పట్టుకుని భాషించుకుంటూ అదే జీవితంగా నేను తిరుగుతూ ఉంటే సత్యానికి ఏమన్నా నష్టం ఉందా అంటే సత్యానికి ఇసుమంతా కూడా నష్టం లేదు, నష్టం మనకే అన్నారు. ఎందుకు? అసత్యాన్ని సత్యం అనుకున్నావు. పోయేదాన్ని పట్టుకుంటే నువ్వు పోతావు, పోయేదాన్ని పట్టుకోకూడదు కదా, ఉన్నదాన్ని పట్టుకోవాలి, ఉన్నది సత్యమే. సో ఇక్కడ నేను ఉన్నది పట్టుకోవాలి అంటే ఒకటి వదలాలి. పట్టు విడుపు అన్నారుగా, ఏది పట్టుకోవాలో అది పట్టుకో, ఏది వదలాలో అది వదలు. ఇప్పుడు పట్టుకోకూడనిది నువ్వు పట్టుకున్నావు, వదలాల్సింది వదలలేకపోతున్నావు. ఏది పట్టుకోకూడదో అది పట్టుకున్నావు, ఏది వదలాలో అది వదలలేదు. ఏం జరిగింది? ఇప్పుడు అసత్యము సత్యమైంది.
మన జీవితాలు. ఇప్పుడు అసత్యము సత్యమవుతే ఏం జరుగుతుంది అంటే, ఆ అసత్యము ఎలాగో పడిపోతుంది. ఆ అసత్యంతో మనం గూడా పడిపోతాం. ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి దీని గురించి? అసత్య సత్యాల గురించి నేనెలా తెలుసుకోవాలి? అని ప్రశ్న మళ్ళీ. వేస్తే శాస్త్రం ఉంది, నాయనా అసత్యము అసత్యమే. నువ్వు ఈ రోజు కాదు. ఇంకో లక్ష జన్మలు ఎత్తిన తర్వాత కూడా నువ్వు చూసినా అసత్యం అసత్యమే. అసత్యము సత్యం గాదు ఎప్పటికి. కానీ సత్యము సత్యంగానే భాసిస్తుంది. సత్యాని వైభవం ఎంతటిది అంటే అది ఎప్పుడూ ఉంటుంది. నిరంతరము ఉంటుంది. ఇప్పుడు అప్పుడు అని కాదు. కానీ అసత్యం మారుతూ ఉంటుంది. భూమి ఖగోళంలో మారింది. మన జీవితాలలో మన మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటికి మనకున్న స్థితి శరీరం మారిపోయింది. మన మనస్సు నిరంతరం మారుతూ ఉంటుంది. మన మనతో పాటు ఉన్న మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా నిరంతరం మారిపోతూ ఉంటాయి. మారిపోతున్న వాటిలో మారనిది ఒకటుంది. అది పట్టుకోవాలి. అది సత్యం. అది పట్టుకోవాలి అంటే ఈ మారుతున్న దాన్ని వదలాలి. ఇది కావాలి మనకి. ఇది అనుభవ జ్ఞానము. దీన్ని పట్టుకోవాలి. ఈ జ్ఞానాన్ని పట్టుకోవాలి. దీనికోసం మనం ఇదంతా చెప్పుకున్నది. ఎందుకు తెలుసుకోవాలి నేను దీని గురించి? అంటే ఇది నీకు బుక్కులు చదివితే రాదు. నేను ఇన్ని బుక్కులు చదివానండి. ఇన్ని బుక్ క్లబ్స్‌కెళ్ళానండి. లేకపోతే నాకు ఇక్కడ ఏదో డిస్కషన్‌లో కూర్చొని నేను పట్టుకున్నానండి అంటే కుదరదు. కేవల అనుభవ రూపంలోనే దీన్ని పట్టుకోవాలి. కేవల అనుభవం రూపం. నువ్వు ఎంత తెలుసుకుంటున్నావు అనే దానికంటే కూడా నీవు ఎంత ఆచరణలో ఉంది అనేదే ప్రధానము. పీరియడ్. ఇక్కడ ఎలాంటి సంకుచితమైన అంటే ఎలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు. సంకోచం వచ్చింది అంటే ఇక్కడ క్లారిటీగా ఉండాలి. వెరీ క్లియర్‌గా తెలుసుకోవాలి. రైట్? నజాయతే వా మ్రియ నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది డిక్లరేషన్. గీతాచార్యుడు డిక్లరేషన్ చేశాడు. న హన్యతే హన్యమానే శరీరే. నీ శరీరం పడిపోతే నువ్వు పడిపోవు అన్నాడు. ఏది ఆ నువ్వు అంటే ఆత్మ. అది ఏమిటి? అజో నిత్య శాశ్వతోయం పురాణో. దాని డెఫినిషన్ అది. అజో నిత్యము ఎప్పుడు ఉంటుంది. శాశ్వతోయం ఫరెవర్. పురాణో ఏన్షియంట్. ఇమ్మోర్టల్. అది నువ్వై ఉన్నావు. కానీ ఆ అనుభవం నాకు లేదు. ఇప్పుడు అది తెచ్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నము, ఆ తెచ్చుకున్నప్పుడు నీకు అనుభవంలో ఏది ఉంటోందో అది మాత్రమే నిజమైన సాధన. మరి నేను తెలుసుకోవడము ఇదంతా ఏమిటి అంటే ఆ సాధనలో ఒక భాగము. కానీ పరిపూర్ణము కాదు. సాధన పరిపూర్ణము. ఎప్పుడు పరిపూర్ణమవుతుంది నీ జ్ఞానము అంటే అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. స్వరూప పరిణామం అన్నారు. ఇది ఎక్కడా ఎప్పుడు గూడా మిస్ కాకూడదు. సో, నేను చాలామంది ఏమంటారంటే, నేను ఇక్కడికి వెళ్తున్నాను. నేను చాలా బుక్స్ చదివేశాను. స్వాధ్యాయనంలో చాలా విషయాన్ని తెలుసుకున్నాను. నాకు బాగా పాండిత్యం ఉంది. శాస్త్రం గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంది. వేదాంతం గురించి బాగా పట్టు వచ్చేసింది నాకు. వేదాంతంలో ఏం చెప్పారు అని. ఎక్కడైనా దేవుడు చెప్పాడా? శాస్త్రంలో నేనున్నానని చెప్పాడా? నీ హృదయంలో ఉన్నానని చెప్పాడా? ఇది ప్రశ్న. కృష్ణుడు చెప్పాడా? నేను ఆ బుక్కుల్లో ఉన్నానని చెప్పాడా? నీ హృదయంలో ఉన్నానని చెప్పాడా? నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. ఆ బుక్‌లోనే చెప్పాడు. ఏం చెప్పాడు? నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు నీ హృదయంలో నువ్వు పట్టుకోవాలా? ఆ బుక్‌లో పట్టుకోవాలా? అంటే నేను బుక్కులు చదువుతున్నా అంటే, నువ్వు బుక్కులు చదువుతున్నావంటే నువ్వు టైమ్ వేస్ట్ చేస్తున్నావు అని అర్థం. చదవాలి. యెస్. ఎప్పుడు తెలిసేంత వరకు చదవాలి. విషయం తెలియనంత వరకు ఏం చేయలేము. విషయం తెలిసేంత వరకు చదవాలి. వినాలి. తప్పదు. కానీ విషయం తెలుసుకుంటున్నప్పుడు, తెలుసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా లోపల మార్పు రావాలి. అంటే అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎంత విన్నా ఏం లాభం? జీవితంలో మార్పు రాకపోతే?
ఈరోజు ఒక విషయం తెలుసుకుంటే రేపు మనం ఏం చేయాలి అంటే, నా మటుకు నేను సాధన చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇది గొప్ప కోసం మనం చెప్పుకోకూడదు. సాధన చేసే విధానాన్ని మనకి శాస్త్రము, గురువు చెప్పారు, నిర్దేశించారు. ఇగో ఇలా నువ్వు ఉంటేనే దీన్ని పట్టుకోగలుగుతావు. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఇది దొరకదు. ఇది కనపడదు, అది వినపడదు. దానిని చూ దానిని నేను నువ్వు స్పర్శతో పట్టలేవు. అసలు నీకు కనపడే దేనిలో గూడా అది నీకు ఉన్నట్టుగా స్ఫురణ ఉండదు. కానీ అదే ఉంది. అంతటి స్థాయి విషయాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే, చిన్న చిన్న వాటికి కదిలిపోతే ఎలా? రమణులు అంటారు. చాలా మంచి మాట. నువ్వేమో ఎవడైనా ఏదైనా అంటే తట్టుకోలేవు. పక్కవాడు నిన్నేమన్నా అంటే వణికి లోపల ఊగిపోతూ ఉంటావు. వాడట్లా అన్నాడు, వీడట్లా అన్నాడు. ఒక చిన్న మాటనే నువ్వు పట్టించుకోలేనప్పటికీ, పరిపూర్ణమైన బ్రహ్మ జ్ఞాన స్థితిలో ఉన్న ఆ ఆత్మ నీ లోపల ఉంది. ఆ పరమాత్మ నీ లోపల ఉన్నాడనే వైభవం నీకెలా అందుతుందసలు? అవకాశం ఉందా? ఒక చిన్న మాటనే నువ్వు తట్టుకోలేకపోతే, రైట్? ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతా తీసుకొచ్చి నీకు ఇచ్చినా, ఇసుమంతా కూడా నీ లోపల ఎలాంటి మార్పు లేకుండా ఉంటే, అప్పుడు నువ్వు జ్ఞాని. అనుభవంతో వచ్చిన జ్ఞాని. అంటే ప్రపంచంలో ఒక దుఃఖం కాదు. ప్రపంచంలో అంత దుఃఖాన్ని, మొత్తం దుఃఖాన్నంతా తీసుకొచ్చి నీకు పెట్టినా, నీ లోపల ఇసుమంతా కూడా ఆ ఎఫెక్ట్ లేకుండా నువ్వుంటే, అప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞాని. ఇది ఎలా వస్తుంది అనుభవం లేకుండా? ఆలోచిద్దాం ఒకసారి. కుదిరే పనేనా అనుభవం లేకుండా? నేను వింటున్నాను, నేనది చదువుతున్నాను అంటే, చదువుతున్నావు అంటే టైం వేస్ట్ చేస్తున్నావు అని. చదివిన ఒక్క విషయాన్నైనా ఆచరించావా లేదా అనేదే ప్రశ్న. యతి ఆచరత ఇతి శ్రేష్టః అంది శాస్త్రం. సో, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము అంటే, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకున్నాం. ఏంటి? స్వరూప ప్రయాణము, అంటే స్వరూప పరిణామము చాలా ప్రధానమైనది. నేను తెలుసుకున్న విషయాన్ని ఆచరించినప్పుడు మాత్రమే సత్యాన్ని నేను ఒక స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది కానీ, తెలుసుకోవడం వల్ల మాత్రమే జరగదు. తెలుసుకోవడం ఒక స్టెప్పే. యెస్. డెఫినెట్‌లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అసలు సత్యం గురించే తెలియకపోతే ఎటు పోతాం? కానీ తెలిసినంత మాత్రం చేత జరగదు. అది అనుభవంలోకి రావాలి. సో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పురోగమనం జరుగుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు నా జీవితాన్ని నేను సత్యం వైపు, సత్యం అనేది ఒకటుందని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను వేగవంతం చేయాలి. నా ప్రాసెస్‌ని నేను వేగంగా తీసుకెళ్ళాలి. టక్క 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 ఒక నిచ్చెనెక్కినట్టు ఎక్కేయాలి నా జీవితంలో. ప్రతి చోట, ప్రతి విషయంలోనూ, అన్నిట్లోనూ ఆ పరిణామ క్రమాన్ని పట్టుకుంటూ, పట్టుకుంటూ, పట్టుకుంటూ అంచెలాగా ఎదుగుతూ, ఎదుగుతూ, ఎదుగుతూ వెళ్ళిపోవాలి. నేర్చుకోవడం అనేది ప్రతి విషయంలో, ప్రతి సమయంలోని, ప్రతి ఒక్క అనుభవంలో నేర్చుకోవడం, నేర్చుకోవడం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడొచ్చింది. ప్రధానంగా ఎక్కడుంటుంది అంటే, నేనిప్పుడు మనం ఏంటంటే కింది నుంచి పైకి అంటే పురోగమనం అనుకున్నాం గాబట్టి, కింది నుంచి అంటే మూలాధారం నుంచి చెప్పుకుంటూ వెళ్దాం మెల్లిగా. నా ఎక్కడ ఉంటుంది అంటే బేస్ ఆఫ్ ది స్పైన్ అన్నారు. అంటే నా నా యొక్క వెన్నుముకలో కింది భాగంలో నా మూలాధారం అనే చక్రం ఉంటుంది. ఆత్మ పురోగమనానికి ఇది చాలా అవసరమైనది. మొదటి స్థితి అన్నారు. అంటే దాన్ని స్థితులు, గతుల కంటే గూడా అందులో ఉన్న విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శారీరకంగా అంటే ఏ రకంగా ఉంటుంది అంటే స్థిరమైన ఒక ఆత్మస్థితి అంటే గ్రౌండెడ్ సోల్ అన్నారు. అంటే భూమికి బాగా గట్టిగా ఉండి ఆ మూలాంశం ఏంటి అంటే పృథ్వీ తత్వంతో ఉంటాడు. పృథ్వీ తత్వంతో ఉంటాడు. ఎరుపు రంగుని పట్టుకొని ఉంటాడు. దీనికి ఎలా ఉంటుంది లోపల అంటే శారీరకంగా బ్రతకాలి. శారీరకంగా నేనెప్పుడు జీవిస్తుండాలి. అజ్ఞానమే పరమ దశగా ఉంటుంది. దీనికి ఎవరు ప్రధానంగా అంటే నాస్తికులు అలా ఉంటారు. అంటే నాస్తికులది ఎలా ఉంటుంది అంటే,
నేను చూసినదే నేను నమ్ముతాను, నేను చూడని దాన్ని నేను దేన్ని స్వీకరించను అన్న స్థాయిలో ఉంటారు. దీనికి ప్రధాన లక్షణాలు కూడా చెప్పారు. ఎలా ఉంటుంది ఈ ఆత్మస్థితిలో ఉన్నవాడికి అని. భయంతో నడవడము అంటే ఎప్పుడూ కూడా పదార్థ వాదనగా ఉండడము, ఒక విషయాన్ని తీసుకుంటే అందులో వాదోపవాదాలు చేయడము, నాస్తికతతో జీవించడము, ఆత్మ అన్న విషయంతోటి ఎలాంటి అనుభవము లేకుండా జీవించటము. అంటే శరీరమే శాశ్వతము, శరీరమే నాకు ఎప్పుడూ ఉంటుంది అన్న స్థాయిలో ఎప్పుడు తిరుగుతూ ఉండడము. భయము ప్రధానంగా ఉంటుందన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? మరి నాకు భయం అనేది ఉంది కదా! మరి ఎలా నేను నేర్చుకోవాలి? విషయం మీద పరిజ్ఞానం లేదు. అసలేం జరుగుతుందో తెలీదు. ఆత్మ అనేది ఉంది అన్న విషయం కూడా నాకు ఎరుకలో లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా నేర్చుకోవాల్సినవేమిటి అంటే స్థిరత్వము, నమ్మకం. ఫస్ట్ నమ్మాలి. ఆ భయాన్ని అధిగమించడానికి నువ్వు వేసుకున్న బాటలు. అంటే పాఠాల రూపంలో నువ్వు తెచ్చుకున్న ఏవైతే ఉన్నాయో, ఆ భయాన్ని ఎలా నువ్వు అధిగమించాలి అన్న విషయాలను తెలుసుకోవడం. ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉంటుంది అంటే భద్రత కోరుకుంటాడు బాగా. అంటే ఐ వాంట్ టు బి ప్రొటెక్టెడ్. ఐ వాంట్ టు బి ఇట్లా ఉండాలి, అలా ఉండాలి. యూ నో ఏ భూమిలో అంటే భూమి మీదకొచ్చిన తర్వాత తనకి తానుగా పెట్టుకున్న అనుభవాలని శారీరక రూపంలో అనుభవిస్తూ, మానసికంగా దాన్ని పట్టుకుంటూ మెల్లి మెల్లిగా దెబ్బతింటూ, దెబ్బతింటూ, దెబ్బతింటూ ఎదుగుతూ ఉంటాడు. తెలిసిపోతుంది మూలాధార స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు. ఎందుకంటే భయమే ప్రధానమైన జీవిత లక్ష్యంగా ఉంటుంది. ఎప్పుడు ప్రతి చిన్నదానికి భయంతో ఉంటారు. టక్కన ముందుకెళ్ళలేరు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే శారీరక శక్తినే పూర్తి నా శక్తి అని నమ్మి ఉంటారు. శరీరం అంతే దట్స్ ఇట్. ఇంకా లోపల ఏమున్నదన్నా ఏముండదు. శారీరక శక్తే దాన్ని నమ్మి ఉంటారంటే. ఇప్పుడు వీరికి ఎలాంటి సాధన కావాలి? అంటే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ప్రకృతికి సంబంధించిన అనుసంధానం కావాలి. అంటే నేచర్‌తో అనుసంధానం అయ్యే సాధనాలు. ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవాలి. పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే దే గెట్ వెరీ క్లోజ్. అలైన్ అవుతారు నేచర్‌కి. దీనికి రెండవది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఎరుకతో ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే భయము, ఆందోళన వీటికి దాన్ని టక్కన దాటలేం. దానికి కావాల్సిన స్థితులు కావాలి. వాకింగ్ చేయడము, బయట తిరగడము, అంటే శారీరకంగా ఎప్పుడు గనక యాక్టివ్‌గా ఉండగలిగితే మెల్లిమెల్లిగా నేర్చుకునే పాఠాలు నేర్చుకుంటూ ఆత్మ పురోగమనాన్ని చేసుకోవచ్చు. సోల్ ఎవల్యూషన్‌లో ఇది ఒక దశ. ఇది అడ్డు కాదు. ఇది ఒక దశ. ఈ దశని దాటాలి. ఈ దశని దాటుకుంటూ పైకి రావాలి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ప్రాణికి మనం న్యూరాలజీలో, న్యూరో సైన్స్‌లో చెప్తారు. ఏం చెప్తారంటే ఫ్లైట్ అండ్ ఫైట్, రెస్ట్ అండ్ డైజెస్ట్ అని 2 ఉన్నాయి అని చెప్తారు. అంటే ఎప్పుడూ కూడా మనం ఉన్న విషయాన్నించి పారిపోవడం గాని, దాన్ని దానితో విభేదం చేయడం గాని జరుగుతుంది. లేదా హాయిగా ఉంటూ, హాయిగా ఏమీ లేకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 దశలలో మనం నేర్చుకుంటూ ఉంటామని చెప్పారు. ఇందులో ప్రధానంగా మనం నేర్చుకునే విషయం ఏమిటి అంటే, నాస్తికత్వంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని అంగీకరించాం. నాకు తెలిసినదేదో అదే నేను అంగీకరిస్తాను. అంటే నేను కుందేలుకి 3 కాళ్ళు అని నమ్మాననుకోండి, కుందేలుకి 3 కాళ్ళే అని నేను పట్టుకుంటాను. ఇంక నేను మారను. ఇంక నువ్వు ఎంత చెప్పినా నేను మారను. అది నాస్తికత్వం. సో ఇప్పుడు ఈ దశలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే భయమే జీవితంగా ఉంటుంది. జీవితము భయము, భయము జీవితము. అంతే దట్స్ ఇంకా వేరే ఉండదు. ఎందుకు ఉండదు అంటే అభద్రతా భావనతో ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఏమవుతుందో తెలీదు. ఎందుకు జరుగుతుందో తెలీదు. పరిపూర్ణమైన బాహ్య స్థితిని పొంది ఉంటారు. ఆంతరంగంగా ఏమీ లేదు. సో ఎదుగుదల ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇక రెండవ దానికొస్తే ఆస్తికులు అన్నారు. అంటే నాస్తికుల నుంచి కొంచెం పై స్థాయికొచ్చిన వాడు ఆస్తికుడు. వాడు స్వాధిష్టాన స్థితికి నాభి కింద భాగంలో ఉంటుందది.
ఇప్పుడు దీనికి వచ్చిన ఆత్మ పురోగమనం ఏమిటి అంటే నీరు ఆధారం చేసుకుని నారింజ రంగుతో ఉంటుంది. భావోద్వేగాలు అంటే మెల్లిగా లోపలికి వచ్చాడు. ఇప్పుడు మనసు స్థాయికి వచ్చాడు. భావోద్వేగాలు మరి దానికి సంబంధంగా ఉన్న ఇంద్రియ అవగాహన ఇవి ఉంటాయి వాడికి. ఇంద్రియ అవగాహన ఉంటుంది. అంటే అవగాహన స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది అంటే మొదటి వాడు శారీరకంగానే బతుకుతూ ఉంటే అజ్ఞానంతో ఉంటే రెండవ వాడికి ఏమిటి అంటే భావోద్వేగాలు అలాగే ఇంద్రియాలతో అవగాహన ఉంటుంది. అంటే సెన్సెస్ ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏం చూస్తున్నాము అన్నిటి మీద కొంచెం అవగాహన ఉంటుంది. కానీ అది కూడా అది ఆస్తికత్వము. అంటే అస్తిత్వాన్ని ఒక స్థాయిలో వాడు అంగీకరిస్తాడు. కానీ పరిపూర్ణంగా అదే ఉంది అని పట్టుకోవడానికి మాత్రం ముందుకు ముందుకు వెళ్ళడు. ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసిందనుకోండి, ఆ విషయంలో ఉన్న పరిజ్ఞానాన్ని తీసుకోవడమే కంటే కూడా ఆ విషయంలో ఉన్న భావాలు, భావోద్రేగాలు ఏమున్నాయో, అవి ఎలా కదులుతున్నాయో వాటి మీద ఫోకస్. ఇది రెండవ స్థితిలో. సో ఇప్పుడు ఈ భావోద్వేగాలకి ప్రధానంగా స్పందిస్తూ ఉంటాం. ప్రతి చిన్నదానికి కూడా స్పందిస్తూ ఉంటాం. ఇంద్రియ తృప్తి కోసం ఆకర్షించబడుతూ ఉంటాం. ఇంద్రియాలు సెన్సెస్ ని సాటిస్ఫై చేయడం కోసం. అంటే ఏం వండుకున్నావు, ఏం కూర చేసావు, ఏ బిర్యానీ చేసావా, ఈ పప్పు చేసావా, అది చేసావా, లేకపోతే అక్కడికి వెళ్దామా, ప్లెజర్స్, ఓన్లీ ప్లెజర్స్ మీద మోస్ట్ ఆఫ్ ది టైం సెన్సెస్ ని సాటిస్ఫై చేయడం కోసం వాటి మీద జీవితం నడుస్తూ ఉంటుంది. సగటుగా మీరు గమనించి ఈజీగా పట్టుకోవచ్చు వీళ్ళని. తెలిసిపోతుంటుంది. ఎప్పుడు కూడా బయట తిరుగుదాము, అక్కడ చేద్దాము, ఇక్కడ చేద్దాము అన్న స్థాయిలో ఉంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తృప్తిని పొందడం అనేది వాళ్ళకి సెన్సెస్ ని తృప్తి పొందించడమే. అంటే ఇంద్రియాలకి ఆకర్షితంగా ఉన్న విషయాల మీద పట్టు, వాటి మీదనే శక్తి, వాటి మీదనే సమయాన్ని వెచ్చిస్తూ ఆ తృప్తిగా ఉందాము, భావోద్వేగాలతో స్పందిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రధాన లక్షణాలకు వస్తే ఈ స్పందించడం వల్ల ఏమవుతుందంటే ఆ భావముని నియంత్రించాలి. రైట్? శాశ్వతతని ఏ శాశ్వతమైతే విషయం ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడ వారికి ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అంటే భావోద్రేగాలని పట్టించుకోవడం వల్ల కాదు. భావోద్రేగాలలో కూడా పట్టుకుని విషయాన్ని పట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు విషయాన్ని పట్టుకోకపోవడం కదా నాకు జ్ఞానం రావట్లేదు. ఆ విషయం జరుగుతున్న దాంట్లో ఉన్న జ్ఞానం గనక నాకు అందిందనుకోండి, అది నేను అనుభవంలోకి తెచ్చుకున్నాను అనుకోండి, పైకి వెళ్ళిపోతాం గదా! ఇప్పుడు నేను వెళ్ళడానికి కారణం వెళ్ళకపోవడానికి కారణం ఏమిటంటే అదే కారణం. ఇక్కడ ఏం జరుగుతుంది? భావోద్వేగాలతో ఉత్సాహంగా ఉంటాం గాబట్టి, ఇంద్రియాలను ఎప్పుడూ బయటికి తిప్పాలి అన్న స్థాయిలో ఉంటాం గాబట్టి, వాటికి సంబంధించిన శక్తికి అనుసంధానమే నీకు సాధనగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ శక్తి స్థాయి ఎలా ఉంటుంది? సృజనాత్మకంగా ఉంటుంది. క్రియేటివిటీ అనేది బాగా ఉంటుంది. ఎందుకు క్రియేటివిటీ ఉంటుంది? క్రియేటివ్ సోల్ అన్నారు వీళ్ళని స్వాధిష్టానంలో ఉన్నారు. ఎప్పుడు తిరగాలి. ఎప్పుడు అదో కొత్త కొత్త విషయాలు. ఎందుకంటే ఇంద్రియాల మీద బాగా లంపటం ఉంది. ఇంద్రియ లంపటం ఉన్నవాడు ఏం చేస్తాడు? కొత్త విషయాలు కావాలి. ఎప్పుడు మార్పు, మార్పు, మార్పు కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీరికి ఎలా నువ్వు అనుసంధానం చేయాలంటే ఇంద్రియాన్ని నిగ్రహించడం కాదు. ఇంద్రియాల మీద అవగాహన బాగా పూర్తిగా రావాలి. అంటే కామ్‌గా ఉండడానికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అక్కడ ఆర్ట్స్, సంగీత ధ్యానము లేకపోతే ఈ ఉంటాయి గదా! జర్నల్స్ అంటే రాసుకోవడము అంటే ఈ జర్నల్ రైటింగ్ అంటారు. జర్నల్ రైటింగ్ చేయడం కానీ, లేపోతే డాన్స్ ఏ కళా కార్యక్రమాల మీద పరిపూర్ణంగా తీసుకురావడం కానీ, అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఒక విషయం మీద పట్టుకొని దాంట్లో పట్టు సాధించడం కానీ, ఇలా కనుక మనం సాధన చేస్తే, దీనికి ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే, ఈ యొక్క స్థితి నుంచి, ఆస్తికత్వం నుంచి బయటికొస్తాం. ఆస్తికత్వము, నాస్తికత్వము 2 ఉన్నాయి. మనం అంగీకరించకపోవడం మాత్రం చేత లేవు అనడానికి లేదు. ఉన్నాయి. ఆస్తికము ఉంది, నాస్తికము ఉంది. 2 ఉన్నాయి.
నాస్తికంలో అజ్ఞానంతో ఉన్నాం, ఆస్తికంలో జ్ఞానము పూర్ణంగా లేదు, ఏదో ఒక స్థాయిలో జ్ఞానం ఉందంతే. ఇప్పుడు ఆస్తికత్వం నుంచి నేను ఇంకొంచెం పైకి వస్తాను, అంటే ఇంకా మూడవ దానికి మణిపూరకానికి వచ్చాను. మణిపూరకంలో నాకేం జరుగుతుంది, నాభి పైన భాగానికి వచ్చాను నేను. అంటే ఎంపవర్మెంట్, బాగా శక్తివంతమైన ఆత్మ, శక్తిని పట్టుకున్నాను. అగ్ని ఆధారంగా ఉంటుంది, అగ్నిని పట్టుకుని పసుపు రంగుతో ఉంటుంది ఈ స్థాయిలో ఉన్నవారికి. మానసిక బలం, అహంకార ధోరణి. ఎందుకు అహంకార ధోరణి, ఎందుకు మానసిక బలము అంటే ఇంకొంచెం లోపలికి వచ్చావు అంటే బాడీని దాటావు, సెన్సెస్ ని మెల్లిగా దాటి మనస్సు అంటే లోపల ఇన్నర్ సెన్స్ అంటాం కదా, మైండ్ ఈజ్ ఇన్నర్ సెన్స్. ఆ మూడు ఆంతరమైన ఇంద్రియానికి అంటే 11వ ఇంద్రియము మనస్సు అన్నారు. ఆ మనస్సుని, ఆ మనస్సులో ఉన్న అహం, అహం అన్నారు, ఇగో, దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఇది ఎవరు అంటే ప్రధానంగా లక్షణ రూపంలో చెప్పింది ఎవరికి ఉంటుంది అంటే పండితులకు ఉంటుంది అన్నారు. పాండిత్యం ఉందనుకోండి, లోపల విశేషమైన అహం ఉంటుంది. తెలుసవయ్యా, నువ్వు చెప్పేదేమి నాకు తెలీదా, ఫలానా చోట ఫలానా శాస్త్రంలో ఫలానా గురువు ఫలానా విషయాన్ని ఫలానా స్థాయిలో ఇలా 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 అన్వయం చేశారు, వేదంలో ఇలా చెప్పారు, యూనో శాస్త్రంలో ఇలా చెప్పారు, ధర్మసూత్రాల్లో ఇలా చెప్పారు. వాళ్ళకి పాండిత్యం ఉంటుంది, పండితులు. కానీ అనుభవం సున్నా. మానసిక బలము, అహంకార ధోరణితో జీవిస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది జీవితము అంటే అజ్ఞానమే, అంటే విషయం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. పాండిత్యం ఉంది, గర్వంతో నడుస్తూ ఉంటారు, వాదనలు చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఒక్క కారణమే, తెలుసుకున్నాను అన్న అహం, నాకు తెలుసు అన్న అహం. సాధన లేదు, ఇంకా సాధన లేదు, ప్రాక్టీస్ లో లేదు, ఇంకా తెలుసుకోవడంలోనే ఉంది ఇంకా. అందుకని ఏమవుతుంది, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి, ఆత్మకి సంబంధించినవి అంటే వినయము చాలా ఇంపార్టెంట్, సేవా మార్గము ద్వారా పొందవలసిన జ్ఞానము, అహంకార పరివర్తన. అహంకారంలో పరివర్తన చెందాలి. ఒకసారి అహాన్ని జయించు అంటే అహాన్ని పక్కన జయించేది కుదరదు కదా, అహంకారంలో పరివర్తన జరగాలి. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తిగత శక్తి ఈ నీ యొక్క స్వరూప పరిణామానికి పనిచేయాలి. ఇప్పుడు నా స్వరూప పరిణామానికి ఆ వ్యక్తిగత శక్తి పనిచేయాలి. ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే నేను అవగాహన తెచ్చుకుంటానో ఇది ఇది తెలుసుకున్న దాని వల్ల మాత్రం చేతనే నేను మారను, దీనికి నేను ప్రాక్టీస్ కూడా చేయాలి. కర్మయోగం, ఆధ్యాత్మిక సాధనకు వస్తే కర్మయోగంలోకి రావాలి, శ్వాస సాధన ప్రాణాయామం మీద పట్టు రావాలి. అహంని పట్టాలంటే, మనస్సుని పట్టాలంటే ఏం చేయాలి, ప్రాణాయామం కావాలి. ఆత్మ నియంత్రణ, జాగ్రత్తగా మాట మీద ఎంపవర్మెంట్ లో ఉంటాడు, బాగా నోటికి గట్టిగా అన్ని తెలుసు విషయాలు, టకటక శ్లోకాలు స్తోత్రాలు చెప్తూ ఉంటాడు, అనుభవం సున్నా, లోపల జ్ఞాన రూపేణ అనుభవం సున్నా, ప్రాక్టికల్ గా వాడి అనుభవించింది ఏమి లేదు కానీ తెలుసుకున్నాడు అంత. సో ఏమవుతుంది, మాట బాగా గట్టిగా ఉంటూ ఉంటుంది. ఇది మూడవ దశలో ఉన్న వారి స్థితిని చాలా మంది, పాండిత్యంతో ఉన్న వాళ్ళందరూ పండితులు ఎవరైతే వాదోపవాదాలకు ఇష్టపడుతుంటారో, ఈ ఈవెన్ బ్రహ్మము గురించి మాట్లాడడం కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది, బ్రహ్మం గురించి వాదిద్దామంటారు, తెలుసు నాయమాత్మ ప్రవచనైన లభ్య అన్న విషయం తెలుసు, కానీ దాన్ని నాకు ఉంది, పాండిత్యం ఉంది అని. ఇప్పుడు సభలకు వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది పండితులకి, ఎలా ఉంటుంది అంటే నన్ను ఆ, నాకు పిలిచావు, కూర్చోబెట్టావు, రెండో వరుసలో కూర్చోబెట్టావు, కూర్చోబెడితే బానే ఉంది, వాడికి ఫస్ట్ పూలదండ వేసావు, తర్వాత నాకు ఒక చిన్న పూలదండ వేసావు, సరే వేసావు అనుకుంటే వాడికి మైక్ ఫస్ట్ ఇచ్చావు, ఇలా ఉంటుంది వాడు.
అహంకార పరివర్తన. అంటే ఇప్పుడు వాడికి ఏముంది? ఏమొచ్చింది? వాడి పాండిత్యం ఎక్కడ ఆగిపోయింది? అంటే పూలమాల వేసావా? లేకపోతే మైక్ నాకు ఫస్ట్ ఇచ్చావా? లేకపోతే ముందు వరుసలో కూర్చోబెట్టావా? నా పేరు ఎప్పుడు పిలిచావు? దీంట్లోనే ఆగిపోయింది. అంటే అనుభవం లేదు. ఎందుకు అనుభవం లేనిది? వేస్ట్ కదా. సో ఇప్పుడు మాట మీద నియంత్రణ, జాగ్రత్తగా మాట్లాడాలని లేదు. సో వారికి అందుకే ఏం చెప్పాడు? కర్మయోగం చెయ్యి. అంటే అహాన్ని తగ్గించాలి అంటే పని చెయ్యి, కర్మ చెయ్యి, కర్మయోగంలోకి రా. వచ్చి కొంచెం తగ్గించుకో. శ్వాస లోపల మనస్సుని కొంచెం నియంత్రించడానికి ప్రయత్నం చేయి. ప్రాణాయామాదులను కానీ, శ్వాసతో ధ్యానం కానీ చేయి. ఆత్మ నియంత్రణకి కావలసిన విషయాలను పట్టుకో. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడడం, ఎరుకతో మాట్లాడడం నేర్చుకో. వీరు 3వ స్థాయిలో. ఆత్మ పురోగమనంలో వీరందరినీ మీరు తరచుగా కలుస్తూ ఉంటారు. పాండిత్యం ఉన్నవాడిని మీరు గురువు అనడానికి లేదు. వాడు పండితుడే, వాడు గురువు కాదు. చాలా మంది కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఎంతో మంది అబ్బా ఎంత బాగా చెప్పారండి గురువు గారు, ఎంత బాగా. గురువు కాదు. గురువు శబ్దానికి నిజంగా నీకు అర్థం తెలిస్తే ఎవరిని పడితే వాడిని గురువు అనడు. ఆచార్యుడై ఉంటాడు గురువు. ఆ స్థాయి వేరు, ఆ వైభవం వేరు. అందరినీ గురువు స్థానంలో పెట్టేయకూడదు. వారు ప్రవచనం చెప్పారు అంటే ప్రవచనం వరకు వాడికి పాండిత్యం ఉంది. ఒక పురాణాన్ని చదువుకున్నాడు. ఆ పురాణంలో ఉన్న విషయాన్ని బహుభంగిమలలో మనకు అందించాడు. అంతే. ప్రవచనకర్త అందించారు. నమస్కారం పెట్టు. పాండిత్యం ఉంది. అంతేగాని గురుస్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే తనకి లేని అనుభవాన్ని నీకు ఎలా ఇవ్వగలుగుతాడు గురుస్థానంలో కూర్చోబెడితే? అనుభవం ఉండాలి కదా. శాంతి ఆనందాన్ని అనుభవించిన వాడు కదా శాంతి ఆనందాన్ని ఇవ్వగలడు. లేనివాడు ఎట్లా ఇస్తాడు? వాడికి అసలు సంబంధమే లేదు. అందుకే ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సెయింగ్. సైలెన్స్. వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యు ఆర్ ఇన్ సైలెన్స్. ఎదుటి వాడిని నిందిస్తూ ఇప్పుడు నేను క్లాస్కి వచ్చారు మీరు, పాండిత్యం ఉంది కదా అని టక్క 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 నేను ఒక 10 శ్లోకాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పేసి మిమ్మల్ని ఆక్షేపిస్తూ మాట్లాడాను అనుకో, ఏమున్నట్టు ఆత్మ లోపల ఏముందంటే ఎదుగుదల ఎక్కడ తెలుస్తుంది? మమాత్మ సర్వభూతాత్మ కదా. మరి ఆ స్థితిలో ఉన్నవాడు వేరే వాడిని ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు తిడుతున్నాడు? ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు మాటలు అంటున్నాడు? ఎందుకు తూనలాడుతున్నాము అన్న విషయాన్ని కూడా మనం పరిజ్ఞానంలో అంటే మన మన పరిధిలోకి తెచ్చుకోకపోతే మన ఎదుగుదల ఎలా ఉంటుంది? మాట మీద నియంత్రణ లేదు, సాధన లేదు. నాకు తెలుసు అన్న అహం ఉంది. అంటే ఏమవుతుంది అంటే నేను ఉన్న ఒక ఇల్యూజన్‌లో నాకు నేను ఉంటూ నన్ను నమ్మిన వారందరినీ కూడా ఇల్యూజన్‌లో పెడుతున్నాను. ఇది జరుగుతుంది. ఎందుకు? అహం అనేది ఉంది బాగా. అహం అనేది ఉంది. అహము చాలా అంటే అన్నిటికంటే మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్ అహమే. ఆ అహం ఉన్నంత వరకు ఏది జరగదు. అంటే సాధనలో పురోగమనం ఎప్పుడు జరుగుతుంది అంటే అహంకారాన్ని తగ్గించినప్పుడే జరుగుతుంది. అహంకారాన్ని పెంచుకుంటూ పోతుంటే ఏముండదక్కడ. ఉన్నది వచ్చేది సున్నానే. పోయేదే ఎక్కువుంటుంది. సో, ఇప్పుడు ఇది 3వ స్థాయిలో ఉన్న వారికి కావాలి. మరి 4వ స్థాయికొచ్చిన వారికి ఏమిటండి? ఆత్మ పురోగమనంలో దశ మారిన వాడికి పాండిత్యాన్ని బాగా తెలుసుకొని కర్మయోగంలోకొచ్చిన వాడు ఎటు వస్తాడు అంటే, ఇక్కడ వాడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడే కంపాషనేట్ సోల్. దయామయ ఆత్మస్వరూపము అన్నారు. అనాహత స్థితి. హృదయ మధ్యస్థంలో ఉంటుంది. గాలిని ఆధారం చేసుకుని ఉంటుంది. పసుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు. ఓకే. హృదయ కేంద్రము అవగాహనగా ఉంటుంది. అంటే కంపాషనేట్ సోల్. కంపాషన్. బాగా కంపాషనేట్ గా ఉంటాడు. దయతో కూడిన జీవితం. సహనము చాలా ఉంటుంది. చాలా సహనంగా ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక విషయాల మీద కానీ, ఆధ్యాత్మిక పనుల మీద కానీ, ఆధ్యాత్మిక సేవ చేయడానికి కానీ కొంచెం ఉత్సుకత చూపిస్తూ ఉంటాడు. ప్రేమతో నడుస్తూ ఉంటాడు. పర్వాలేదులే అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్ళే స్థితి. వీరిని ఏ ఏ దశలో ఉన్నారు వీరు అంటే వేదాంతులు అన్నారు. పండితులు అయిపోయిన తర్వాత పై దశకొచ్చాడు వేదాంతులు.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం అన్నారు. సో ఈ నిరుపమమైన ప్రేమని చూపిస్తూ క్షమ, దైవాన్ని అనుసంధానం చేస్తూ ఉంటాడు ప్రతి దాంట్లో. ఎందుకు అంటే వీడికి ఆత్మ పాఠాల విషయంలో కొంచెము పండితుడి కంటే కూడా అవగాహన ఉంటాడు. ఏదో ఉంది, ఏదో ఉంది. అంటే వాచా వేదాంతం అన్నారు. అంటే వేదాంతాన్ని వంటబట్టిన రెండు ఉంటాయి. అనుష్ఠాన వేదాంతము, వాచా వేదాంతం అని. వీళ్ళు వాచా వేదాంత స్థితిలో ఉంటారు. అంటే వేదాంతంలో చెప్పబడిన బ్రహ్మము గురించి కానీ, ఆత్మ గురించి కానీ, సత్యం గురించి కానీ, లేకపోతే పరిపూర్ణత్వం గురించి కానీ, శాశ్వతత్వం గురించి కానీ కొంచెం అవగాహన ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే అంత అహంకారంతో పెట్టరేగిపోవడం ఉండదు. కింది స్థాయిలో పాండిత్యంలో ఉన్నట్టుగా పెట్టరేగిపోవడం ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. హాయిగా ఆ ప్రేమని కరుణని చూపిస్తుంటారు. క్షమతో ఉంటారు. దైవాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. దైవ అనుబంధాన్ని బాగా కోరుకుంటూ ఉంటారు. సో వీరికి ఎలా ఉంటుందంటే కరుణ, సమత అనేది లక్షణంగా ఉంటుంది. మెల్లిమెల్లిగా ఎదుగుతుంటారు. అంటే ఆ ఇమోషనల్ ఎనర్జీ ఏదైతే లోపల ఉంటుందో, ఆ భావోద్రేకాలతో కూడిన శక్తి ఏదైతే ఉంటుందో, దాన్ని మెల్లిగా ముందుకి అంటే లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంటే ఏదో ఉంది, ఏదో ఉంది అంగీకారం అయితే ఉంటారు. లోపల ఎలా చేయాలి అనేది మెల్లిగా సాధన రూపంలో చేస్తూ ఉంటారు. మరి ఈ స్థాయిలో ఉన్న వారికి ఏది చేస్తే వాళ్ళకి మంచిది అన్న స్థితికి మనం ఆలోచిస్తే వారికి కావాల్సింది అంటే ప్రేమతో చేయవలసిన అంటే ప్రేమతో కూడిన పనులు చేయడం వల్ల వాళ్ళ ఇమోషనల్ ఎనర్జీని అటువైపుగా మూవ్ చేయగలుగుతారు. రైట్? హృదయానికి సంబంధించి కంపాషనేట్ లివింగ్ అంటాం కదా! కంపాషనేట్ లివింగ్, కర్మ అంటే సేవ చేయడం ద్వారా, ప్రేమతో ఉండడం ద్వారా, ధ్యానము, ధ్యానాదులు అంటే ప్రేమతత్వంతో ధ్యానం చేయడం ద్వారా వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వారి స్థాయిలో పురోగమనం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన సాధన, ఆ సాధనకి సంబంధించిన వారి అనుభవాలు, తద్వారా వారు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి రావడానికి పురోగమన అవకాశాలు. ఇవన్నీ ఉంటాయి. ప్రతి స్థాయి నుంచి ప్రతి స్థాయికి రావచ్చు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అని మనం తెలుసుకోగానే, ఈ స్థాయి నుంచి నేను నెక్స్ట్ స్థాయికి ఏం కావాలి అంటే, ఆ స్థాయిలో ఉన్న సాధనలు చేసుకుంటే నెక్స్ట్ స్థాయికి వస్తాం మెల్లిగా. ఇక నెక్స్ట్ దానికొచ్చేటప్పటికి ఏమవుతుందంటే విశుద్ధి. రైట్? ఇప్పుడు అమ్మవారికి మనకి వాక్కు బయటికి రావాలి అంటే, అమ్మవారి శక్తి ఎక్కడ మొదలవుతుందంటే, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్నారు. వైఖరి అంటే ఇక్కడ. రైట్? మధ్యమము అంటే ఇది. ఇక్కడ రాపాడాలి అన్నారు. దాని కింద లోపలే జరుగుతుంది. పరా పశ్యంతి, పశ్యంతి అనేది హృదయ స్థానంలో అయితే, పరా అనేది నాభిస్థానం కింద ఉంటుంది. అక్కడ అమృతమాండం నుంచి పరా అంటే శక్తి ఒకటి పరాశక్తితో వచ్చి, ఆ పరాశక్తి పైకి వచ్చి పశ్యంతి అన్న దాంతో కనెక్ట్ అయ్యి, అది హృదయ స్థానంలో కనెక్ట్ అయ్యి, అక్కడి నుంచి మధ్యమ, ఇది మధ్యమం. ఇక్కడ నాకు అది తగిలి, అది వైఖరి అంటే బయటకొస్తుంది. సో మధ్యమ, వైఖరి చాలా ఇంపార్టెంట్. మధ్యమ, ఈ మధ్యమం ఉంది కాబట్టే ఈ వైఖరి నుంచి మాట బయటకొస్తుంది. మధ్యమంలో జరుగుతుందంతా. షడ్జం, షడ్జమం, మధ్యమం ఇట్లా ఉంటారు కదా! అట్లా ఈ మధ్యమం ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది. దీన్నే మనం విశుద్ధి చక్ర అన్నాం. అనాహతం తర్వాత వచ్చేది విశుద్ధి చక్ర. శుద్ధీకరణం కావాలి. విశేషంగా శుద్ధి జరగాలి. ఎందుకు అంటే విశుద్ధి. ఇది ఏ స్థానంలో ఉన్న వారికి ఉంటుంది అంటే సాధారణంగా వేదాంతులకి, వాచా వేదాంతులకి ఈ స్థితి ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే యోగులకి. యోగములోకి రావాలి. అనేన యుజ్యతే ఇతి యోగః, యోగః కర్మతు కౌసల్యం. ఇలా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇది ఉంటుంది. గొంతు భాగంలో వ్యక్తీకరణ ఆత్మ, ఎక్స్ప్రెసివ్ సోల్ అన్నారు. వెరీ ఎక్స్ప్రెసివ్ సోల్. ఈథర్ ని ఆధారం చేసుకున్న ఆకాశాన్ని నీలం, బ్లూ కలర్ లో ఉంటుంది. సత్యం మరియు శరణాగతి అన్న ఒక వ్యక్తి భావనతోటి ఉంటారు వీళ్ళు.
సత్యం విషయానికి ఇక్కడ మొదలవుతుంది సత్యం అన్నది. అప్పటిదాకా వాడు సత్యం గురించి అంత వేదాంతులకి సత్యం గురించి సబ్జెక్టివ్ నాలెడ్జే ఉంది, కానీ ప్రాక్టికల్ గా దాని అనుభవంలో ఉండదు. మెల్లిగా సత్యం గురించి తెలుసుకుని లోపలికి రావడం ఎక్కడే జరుగుతుంది అంటే యోగంలోకి వచ్చినప్పుడు జరుగుతుంది. ఇక్కడ ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఆత్మ నియంత్రణతో కూడిన జీవితము, సత్యవంతంగా ఉండడము, రైట్? ఆ లోపలికి వెళ్ళినప్పుడు, నా లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అన్న అవగాహన, ఇవన్నీ కూడా యోగంలో ఉన్నవాడికి జరుగుతుంది. అందుకే ఏమన్నారంటే యోగంలోకి రా, యోగంలోకి రా. యోగంలోకి రాలేకపోతే సత్యము నీకు అనుభవంలోకి రాదు అన్న. యోగంలోకి వచ్చిన వాడికే సత్యం అనుభవంలోకి వస్తుంది. నువ్వు నేను ధ్యానం చేయను అన్నావు అనుకో, నువ్వు ధ్యానం చేయకపోతే నీకు అవకాశమే లేదు. ధ్యానం చేయకపోతే నీకు అవకాశం లేదు. ఇప్పుడు ధ్యానము అంటే నేను కళ్ళు మూసుకుని కూర్చునేదే ధ్యానం కాదు. నీ లోపల ఏం జరుగుతుందో దాని మీద నీకు ధ్యాస, దృష్టి పరిపూర్ణంగా ఉండాలి. నీ లోపల జరిగే వాటి మీద, నీ మనస్సు మీద, నీ యొక్క ఇంద్రియాలతో నీకు లోపల ఎలాంటి విషయాలు ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి, భావోద్రేకాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద నియంత్రణ రావడం, ఇదంతా కూడా యోగానికి సంబంధించింది. ఇప్పుడు భావాన్ని వ్యక్తీకరించడం, రైట్? దాన్ని అనుసరణగా చూపించడం, ఇది యోగంలో ఉన్న వారికి ప్రధానమైన లక్షణం. దీనికి మరి ఎలా నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు యోగంలో ఉంటే నేను యోగిని అయిపోయాను అంటే, యోగిని అయిన వాడు జ్ఞాని కాడుగా, యోగిని అయిన వాడు సత్యస్వరూపుడు కాడుగా, వాడికి ఆత్మజ్ఞానం కుదరదుగా. యోగంలో ఉన్నాడు అంతే వాడు. వీరికి ఏం చెప్పారు అంటే ఆ యోగ స్థితి నుంచి మెల్లిగా నువ్వు అనేకం నుంచి ఏకంలోకి వెళ్ళాలి అని వారికి ఏం చెప్పారు? ఏకాగ్రతాన్ని మించిన శక్తిని పట్టుకోమన్నారు. ఏకాగ్రతంగా తెచ్చుకో, ఏకాగ్రతంగా మౌనాన్ని సాధన చెయ్యి, రైట్? మౌనాన్ని సాధన చెయ్యి. జాగ్రత్తగా విషయాన్ని తేల్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. జాగ్రత్తగా ఏదైనా విషయం నీ ముందుకు వచ్చిందనుకో, చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకో. లోపలికి వెళ్ళినప్పుడు దాని మీద పరిపూర్ణమైన అవగాహన చేసుకో. ఒక విషయం నీ ముందుకు రాగానే ఆ విషయాన్ని నీ లోపల ఎలా నువ్వు రియాక్ట్ అవుతున్నావు, నీ లోపల ఏమనిపిస్తోంది, భావాలలో, భావోద్రేకాలలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో ఎలా ఉంది, వీటి మీద నియంత్రణ తెచ్చుకోవాలి. ధ్యానాదులని బాగా లోపలికి వెళ్ళి ఇంకా పెద్ద స్థాయిలో ధ్యానాదులు చేయమన్నారు. చేయడం వల్ల వీరికి పురోగమనం ఉంటుంది, రైట్? ఇక్కడ ఈ విశుద్ధి చక్రంలో ఉన్నారు కాబట్టి ధ్వని శక్తి, సౌండ్ అంటే తన లోపల ఉన్న నాదాన్ని తాను వినడం బాగా నేర్చుకోవాలి అన్నారు. అంటే మాట మీద బాగా నియంత్రణ ఉండాలి అన్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది? మౌనాన్ని నువ్వు సాధనగా తీసుకుంటావు. అందుకని యోగులను చూశారనుకోండి, ఎక్కువ మాట్లాడు. మౌన సాధన ఉంటుంది కాబట్టి ఎక్కువ మాట్లాడు. ఎక్కువ మౌనంతోనే ఉంటారు. చాలా తక్కువ మాట్లాడతారు. కానీ మాట్లాడినప్పుడు పరిపూర్ణమైన జ్ఞానంతో మాట్లాడతారు. ఎందుకు? వారికి అనుభవం ఉంది. వారికి అనుభవంలో ఉన్న విషయాన్ని మాట్లాడతారు. వీళ్ళే మీరు పట్టుకోగలిగితే కరెక్ట్‌గా శక్తులని, సిద్ధులని చూపిస్తూ ఉంటారు. అందుకనే సత్యము పరిపూర్ణమైన అవగాహన యోగికి ఉంటుందా అంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకు? వారు లోపల ఉన్న శక్తి మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఒకానొక శక్తిని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, రామకృష్ణ పరమహంస ఉన్న సమయంలో ఒకానొక తన శిష్యుడే తన దగ్గర కొంచెం శిష్యరికం చేసేసిన తర్వాత ఈ రామకృష్ణుడంతా వేదాంత ధోరణిగా ఉంటుంది కదా! అంత జ్ఞానమే మాట్లాడతారు ఆయన. ఇంక వేరే మాట్లాడరు. సరే నేను వెళ్ళి సాధన చేసుకుంటానని ఆయనకేదో సాధన చేసుకుంటూ ఆయన ఏ సాధన చేశాడు అంటే నీటి మీద నడిచే సాధన చేశాడు. ఓ 15 ఏళ్ళో, 18 ఏళ్ళో తనకి తానుగా సాధన చేసి నీటి మీద నడిచే సాధన చేశాడు. చేసి అది దాన్ని జయించాడు. అంటే నీటి మీద నడవగలుగుతాడు. ఇక నది మీదైనా ఎక్కడైనా వెళ్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన కింద పడవల్లో వాటిల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, సాధన చేసిన తర్వాత 18 ఏళ్ళు, 20 ఏళ్ళు చేసి మళ్ళీ వచ్చాడు రామకృష్ణుడి దగ్గరికి. వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను చేసిన సాధనని, నేను సంపాదించిన ఈ సిద్ధిని నా గురువుకి చెబితే గురువుగారు సంతోషిస్తారు అన్న ఉద్దేశంతో రామకృష్ణ పరమహంస ఒకసారి ఈ పడవ అంటే నది దగ్గరికెళ్ళి ఇటు నుంచి అటువైపు కాళీఘాట్ దగ్గర ఆ గంగాని దాటడం కోసం
ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈతడు వెళ్ళి నమస్కరించి మాట్లాడుతూ అంటాడు, నేను గురుదేవా మీరేమో ఇలా పడవ ఎక్కి మీరేమో అటు నుంచి అటు వెళ్ళాలి, నాకు పడవ లేకుండానే ఈ నీటి మీదనే నేను టకటక టకటక వెళ్ళిపోగలుగుతాను అని చూడండి అని చూపిస్తాడు. అంటే రామకృష్ణుడు అంటాడు, అంటే అంటే మెచ్చుకుంటాడేమో అనుకుంటాడు. అంటే సిద్ధి గురించి చెప్తున్నా, యోగంలో ఉన్నప్పుడు సిద్ధి ఎలా ఉంటుంది, ఎలా మనని పెడదారి పట్టిస్తుందనే చెప్తున్నా యోగంలో అనుకుంటాడు. కానీ రామకృష్ణుడు ఏమంటాడంటే, నాయన నాకు అనా పైస, అంటే అనా పైస ఉంటుంది కదా, అప్పట్లో అనా పైస అంటారు. అనా పైస పెడితే నాకు పడవ వచ్చి ఈ గట్టు నుంచి ఆ గట్టుకి నన్ను తీసుకెళ్తుంది. ఈ అనా పైస కోసం నువ్వు నీ 20 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నావు. అంటే నీ 20 సంవత్సరాల సాధనతో నువ్వు పొందింది ఈ అనా పైస అంటాడు. అనగానే వాడి గుండె జారిపోతుంది. సో యోగంలో ఏం జరుగుతుంది అంటే, మనం అనుకున్నది ఒకటి, ఆ లక్ష్యపూర్వకంగా మనం పట్టుకుని వెళ్ళేది ఇంకోటిగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి యోగంలో ఉన్నప్పుడు. అందుకనే దీనికి ఏమన్నారు, యోగంలో ఉన్నప్పుడు నువ్వు సాధన చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని బాగా జాగ్రత్తగా తెలుసుకో. ఏది చెయ్యాలి, ఏది పట్టుకోవాలి, ఎలా నువ్వు పట్టుకోవాలి, రైట్? ఇప్పుడు ఏకాగ్రత కోసం ఏది ఏది చేయాలి, ఇవన్నీ కూడా బాగా తెలుసుకుని చేయడం వల్ల మెల్లిగా వారు విశుద్ధి నుంచి పైకి వస్తారు. ఇక నెక్స్ట్ వచ్చింది జ్ఞానము. జ్ఞానస్థానం ఇక్కడ వచ్చింది. జ్ఞానము, జ్ఞానము అంటే విశుద్ధి, అంటే మూడవ కన్ను అన్నారు. కాంతి, లైట్. లైట్ మూల అంశం ఏమిటి? లైట్. దీనికి రంగు ఏంటి? నీలపు ఎరుపు రంగు, అంటే దీన్ని ఇండిగో కలర్ అన్నారు. మూడవ కన్ను ఇక్కడ ఆజ్ఞాస్థానం. ఈ ఆజ్ఞాస్థానంకి వస్తుంది అంతర్గత జ్ఞానము మరియు అంతర్గత చూపు. ఈ రెండిటికి అనుసంధానమై ఉంటుంది. అంటే ఇన్నర్ నాలెడ్జ్ అండ్ ఇన్నర్ సైట్, వీటిని అనుసంధానం చేసుకుంటుంది. ఎక్కువగా అంతర్గతంగా జీవిస్తూ ఉంటారు. అంటే ఆత్మతో కలిసి అహంకార రహితమైన జీవితం. అహంకారంతో కాదు, అహంకార రహితమైన జీవితం. అంటే అహంకారంగా ఉండరు. మోస్ట్ ఆఫ్ ది టైం అహంకారం లేకుండానే వారి స్థితి వారికి తెలుసు కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడు వారికి పని చేస్తూ ఉంటుంది. ఓకే, వీరికి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం రాలేదు, బుద్ధత్వం రాలేదు. ఇంకా జ్ఞానం అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది, వీటి మీద కొంచెం అవగాహన, కొంచెం ప్రాక్టీస్, కొంచెం సాధన ఉంది కాబట్టి, విజనరీ సోల్స్ అయి ఉంటారు కాబట్టి, ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా ద్వంద్వ స్థితి నుండి వైవిధ్యంగా బయటికి రారు. రైట్? లోతైన జ్ఞానాన్ని ఇంకా పరిపూర్ణంగా డీపర్ మెడిటేషన్ లో అనుభవాలు లేవు. రైట్? అంతర్గతంగా లోపల మార్పులు తెలియవు, ఇంకా పరిపూర్ణంగా ఇంకా ఆ స్థాయి లేదు. ఏదో మెడిటేషన్ చేస్తున్నాము అంటే ముక్కుముడిగా ఉంటుంది మెడిటేషన్. సత్యం గురించి అవగాహన ఉంటుంది, సత్యాన్ని పట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మీద బాగా దాని వైపు నడవాలి అన్న విషయం ఉంటుంది. మానసిక శక్తి చాలా బలంగా ఉంటుంది, మనస్సుని పరిపూర్ణంగా నమ్మి దాని మీద నియంత్రణ ఉంటుంది, జ్ఞానికి గట్టిగా ఉంటాడు. సో వీరికి సాధన రూపంలో ఏం చేయాలి అని చెప్పారు అంటే, ధ్యానము, లోతైన ధ్యానం చేయాలి. డీప్ మెడిటేషన్ ఈజ్ రిక్వైర్డ్. రైట్? చైతన్యాన్ని వృద్ధి చేయించుకోవాలి. అంటే ఈ నేత్రం ఏ మూడవ కన్ను ఉందో ఈ మూడవ కన్నుని ఆ వృద్ధి చేయాలి. త్రాటకము అంటారు కదా, త్రాటక వృద్ధి, త్రాటక సాధన, ఇట్లాంటివి ఏమన్నా చేసి ఈ థర్డ్ ఐని బాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేయడం చాలా కావాలి. విచారణతో కూడిన ధ్యానము చాలా ఇంపార్టెంట్. విచారణ కావాలి. ఏ విచారణ కావాలి అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ కాంటంప్లేట్ ఆన్ ద ట్రూత్. ట్రూత్ అలోన్, నథింగ్ ఎల్స్ బట్ ట్రూత్ అలోన్. సో ప్రధానంగా వీరికి ఏమిటి, మెంటల్ ఎనర్జీ, అంటే మానసిక శక్తిని పట్టి ఉంటారు కాబట్టి, లోపల ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అనే దృఢమైన సంకల్పంతో లోపల డీపర్ మెడిటేషన్ చేయడం వల్ల వారికి అనుభవం వచ్చే అవకాశం ఉంది, వారు ఎదిగే అవకాశం ఉంది. ఇక చివరి దశకు వస్తే మిగిలినది ఏమిటి అంటే సహస్రార స్థితి. సహస్రారం అనేది ఒక చక్రము కాదు, దానిని మనం ఏమన్నాము అంటే విజ్ఞానము అన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రధానంగా స్థాపించడానికి కారణము సహస్రార స్థితిలో ఉన్న వారి కోసము. విజ్ఞానము, జ్ఞానముతో ఆగరు వారు.
పిరమిడ్ మాస్టర్స్ జ్ఞానముతో ఆగరు. పత్రి గారు అదే అంటారు, ఈ సొసైటీకి వచ్చిన వాళ్ళు విజ్ఞానులు అంటారు. విజ్ఞానంతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ముందుకు సాగగలుగుతారు. వారికి తెలుసు there is no end, everything has only beginning, the learning is eternal, there is always learning, there is always experience. స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉంటాడు విజ్ఞానం. సో ఇప్పుడు వీరికి ఏమిటి అంటే ట్రాన్సెండెంటల్ స్టేట్ లో ఉంటాడు, అనంత ఆత్మస్థితిలో ఎప్పుడూ ఉంటూ సహస్రారం అంటే పరమాత్మని సన్నిహితంగా చేసుకుని ఆత్మ మీద పరిపూర్ణమైన అవగాహనతో ఉంటాడు. వాడిని కలిసినా, వాడితో మాట్లాడినా, వాడితో కూర్చున్నా మీకు సత్యం గురించే డిస్కషన్ ఉంటుంది, కానీ అన్య విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించడు. చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఉంటారు, తప్పకుండా ఉంటారు. వీరికి ఏమిటి అంటే బ్రహ్మశక్తితో ఉంటారు. వీరి శక్తి మానసిక శక్తి, శారీరక శక్తి కాదు, బ్రహ్మశక్తి, తేజోవంతమైన ఆ బ్రహ్మ విశ్వశక్తిని అనుసంధానం చేసి ఉంటారు. కాబట్టి సాధనలో ఒక పట్టుని సాధించారు, కాబట్టి అనుభవయోగ్యంగా విషయాన్ని తెలుసుకున్నారు, కాబట్టి మాట మీద పరిపూర్ణమైన నియంత్రణ ఉంటుంది. తనకి తాను ఎప్పుడూ ఎరుకతో ఉంటాడు. ఎవరిని కూడా పైకి కానీ కిందికి కానీ అంటే కించపరచడం కానీ ఎత్తి పెట్టడం కానీ ఉండదు. సమస్థితిగా ఉంటాడు, బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. తెలుపుని ఆధారం చేసుకుని దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. తెలుపు రంగుతో ఉంటాడు ఎప్పుడు. ఓకే, బ్రహ్మమయమైన జీవితము లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బ్రహ్మమయమైన జీవితము, దైవంతో ఏకీకృతము అంటే ఐకత్వం అంటే ఏకత్వ స్థితిలో దైవంతో సాక్షిగా జీవించడము ప్రధానంగా ఉండే లక్షణాలు. తెలిసిపోతుంది చూసినప్పుడు, చాలా ఈజీగా పట్టుకోవచ్చు సహస్రాలలో ఉన్న వాటికి. సేవా తత్పరత జీవిత స్థితిలో ఉంటారు, ఎప్పుడు సేవ చేయడానికి ముందుకు వచ్చి ఉంటారు సహస్రార స్థితిలో ఉన్నవారు. ఎందుకంటే విషయం తేలిపోయింది కాబట్టి ఇక తానకు తానుగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, ఆ సేవ ద్వారా తరించడమే ఉంది. కాబట్టి దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ తో ఉంటాడు. ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు 10 మందికి ఇది ఇవ్వాలి, 10 మందికి అది ఇవ్వాలి అన్న స్థితిలో తిరుగుతూ ఉంటారు. గట్టిగా పట్టుకోవాలి, చూసి పట్టుకోవాలి. సమగ్రమైన చైతన్యము, పరిపూర్ణత్వముతో ఉంటారు. ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే చైతన్యం, వారు ఉన్న చోట ఆ ఎనర్జీ ఎప్పుడు అలా ఫ్లో అవుతూ ఉంటుంది. పరిపూర్ణంగా ఉంటారు, ఎప్పుడు కంప్లీట్. దే డోంట్ కంప్లైన్, దే ఆర్ కంప్లీట్ ఆల్ ద టైం. ఈ స్థితిలో ఉన్నవారు బ్రహ్మశక్తిని అనుసంధానం చేసుకుంటారు. కాబట్టి ఏ విషయంలో కూడా జరిగినా జరగకపోయినా, జరుగుతున్నా అంటే అనుకున్నది జరిగినా అనుకున్నది జరగకపోయినా వారి లోపల ఎలాంటి మార్పు ఉండదు. ఇట్స్ ఓకే అన్న స్టేట్ లో ఉంటారు. వీరికి ఏం చెప్పారు అంటే సమర్పణ ధ్యానము కావాలి అన్నారు. సరెండర్నెస్, ఓన్లీ త్రూ సరెండర్నెస్. అంటే వాడికి ఇంకా సాధన అంటూ ఏమీ ఉండదు, జీవించడము అంతే. సహస్రార ధ్యానము అంటే బేసికలీ ఆ స్టేట్ లో ఉండడం అంతే. అంటే కేవల ధ్యాన స్థితిలో, కేవల మోక్ష స్థితిలో, ఆ కేవల సమాధి స్థితిలో ఉండడమే అంతే. బ్రహ్మానుభూతితో ఎప్పుడు అలా సమర్పణ ధ్యానంగా అంటే సరెండర్నెస్ తోటి సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే వస్తారో వారు మళ్ళీ ఇక భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు అన్నారు. ఎందుకు అవసరం లేదు అంటే భూమి మీద నేర్చుకోవాల్సిన అన్ని పాఠాలలోకి అతి ముఖ్యమైనది, అతి హైయెస్ట్ అంటే పై స్థాయిలో ఉన్న పాఠం ఏమైనా ఉందా అంటే అది సమర్పణ. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తూ ప్రతి దాంట్లోనూ బ్రహ్మాన్ని చూస్తూ ఉండడము అని చెప్పారు. ఇక దాన్ని మించినది ఏమీ లేదు. కాబట్టి ఇక వారు భూమి మీదకి రావాలా వద్దా అన్నది వారి యొక్క ఎదుగుదలని బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే, కానీ ఆత్మ తాను రావాల్సిన అవసరము లేదు అని చెప్పారు. సో ఇట్లా మనకి ఎక్కడికక్కడ ఈ విషయాన్ని పట్టుకుని మెల్లిమెల్లిగా లోపల మార్పులు తెచ్చుకుంటూ మనం మన సాధనని ముందుకు తీసుకెళ్ళాలి. కొంచెం లేట్ అయింది ఈరోజు, అంటే టాపిక్ పెద్ద టాపిక్ కాబట్టి. బట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇక్కడ? అడగాలి, అడిగితేనే బాగుంటుంది క్వశ్చన్స్. అర్థమవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు కరుణామయ అమ్మ వీళ్ళంతా ఇట్లా అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు కారు కదా, వాళ్ళు దివ్యాత్మలే వచ్చిండ్రు కదా వాళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే మేడం,
ఈ జన్మలో ఎదగకపోయిండొచ్చు కాక పూర్వ జన్మలలోనే వారి సాధనం పరిపూర్ణం అయి ఉండొచ్చు కాక. రైట్? సాధనలో ఆల్రెడీ ఆ స్థితిని పొందిన వాడు పూర్వజన్మలోనే అయిపోయింది అనుకోండి, ఈ జన్మలో రాగానే పండు అయిపోతారు. ఇప్పుడు రమణులు అయిపోలే పండు, పుట్టగానే ఫలించింది అన్నట్టుగా ఆయన రావడమే ఆయన 16వ ఏటకే వచ్చేసింది. మరి శంకరాచార్య మరి 8వ ఏటకి అన్ని వేదాలు చదివారు అంటే ఎలా జరిగింది అంటే పూర్వజన్మలలోనే వారి సాధనతోటి వాళ్ళు సంపాదించేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అనుగ్రహం అనే దాన్ని ఇవ్వడం కోసం వచ్చారు. ఇప్పుడు ఒకసారి ఆ పరమాత్మతో ఏకమైన తర్వాత ఆ పరమాత్మ స్థితి నుంచి నేను పైకి వెళ్ళాలా, వేరే లోకాలకు వెళ్ళి నేను సేవ చేయాలా, భూమికి వచ్చి సేవ చేయాలా అనేది ఆ పూర్ణాత్మ డిసిషన్ తీసుకుంటారు. ఎవరైతే ఆ ఆత్మస్థితిని పొంది ఉంటారో, విజ్ఞాన స్థితిలో దాన్ని పట్టుకుని ఉంటారో, వారు డిసిషన్ తీసుకుంటారు. నేను మారాలి, లేకపోతే నేను భూమి మీదకి వచ్చి సేవ చేయాలి అంటారు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నారనుకోండి, ఆయన 4వ తలాన్ని నుంచి 5వ తలానికి వెళ్లాల్సిన ఆత్మ, కానీ ఆయన నిర్ణయం తీసుకున్నారు ఏమిటంటే నేను 3వ తలమైన భూమిలోకి వచ్చి అక్కడ సేవ చేస్తాను. వచ్చారు, ఆత్మ గురించి మాట్లాడారు, ఆత్మ సత్యం గురించి మాట్లాడాడు. అలా ప్రతి ఒక్క గురువు కూడా డిసిషన్ తీసుకుంటారు. ఒకానొక స్థాయిలో నేను వస్తాను, వచ్చి సేవ చేస్తాను. ఆ సేవ ద్వారా వారికి కూడా ఎదుగుదల ఉంటుంది. 3వ తలంలో ఉన్న భూమిలో పాఠాలు అయిపోయి ఉండొచ్చు కాక 5వ తలంలో ఉన్న వేరే చోట పాఠాలు ఉండవచ్చు కాక నేర్చుకోవాల్సినవి. అందుకనే విజ్ఞానము అన్నాం. విజ్ఞానమయము అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటంటే అంటే నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మనం మారుతూనే ఉంటాము. ఆత్మ ఎదుగుతూనే ఉంటుంది ప్రతి విషయంలోనూ. ఇది మంచి, ఇది చెడు అనేది ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే పాఠము. పాఠము నేర్చుకుంటున్నావా లేదా? దాని మీద శక్తి పట్టాలి. అందుకని ఏముంటుందంటే అందుకే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయంలో మొదట నాస్తికుల గురించి చెప్పాము, తర్వాత ఆస్తికులు, తర్వాత పండితులు, తర్వాత వేదాంతులు అంటే వాచా వేదాంతులు, దాని తర్వాత యోగులు, తర్వాత జ్ఞానులు, తర్వాత విజ్ఞానులు. ఇంత ఉంది ఎదుగుదల. నాస్తికత్వంలో ఉన్నవాడు అక్కడి నుంచి అక్కడికి రావాలి, ఎన్నో జన్మలు పడుతుంది. అవును. అంతా అయిపోయిన తర్వాత చివరి దశలోకి వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండాలి అనేది వాడి నిర్ణయంగా ఉంటుంది. ఇప్పుడు నేను జ్ఞానిని అయిపోయాను, 6వ స్థాయిలో ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు. ఇంకా ప్రకృతికి బంధింపబడి ఉన్నావు. ప్రకృతి నీ ఆధీనంలో లేదు, ప్రకృతి ఆధీనంలో నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే సహస్రార స్థితిలోకి నువ్వు చేరావో ప్రకృతి నీ ఆధీనంలోకి వచ్చింది కాబట్టి ప్రకృతికి నియమంగా జన్మ ఉంటుంది కాబట్టి, అంటే ప్రకృతిలో భాగం జన్మ అనేది. జన్మ జరా జన్మ మరణాలు అన్ని కూడా ప్రకృతిలో భాగం. ప్రకృతిని దాటావు కాబట్టి ఇక నీ నిర్ణయంగా ఉంటుంది. అందుకే సహస్రార స్థితిలో ఉన్న వారికి ఎప్పుడు రావాలి, ఇచ్చా మరణాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అంతా వారి చేతుల్లో ఉంటుంది. అది దాటిన వాళ్ళు ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటారు కదా వాళ్ళని. అంటే వాళ్ళు రావాలనుకుంటేనే వస్తారు, వద్దనుకుంటే రారు కదా. ఇంకా రావాలనుకుని వస్తారు, వద్దు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు. అంత సింపుల్ గా ఉంటుంది వాళ్ళకి బాడీ అనేది ఒక వెహికల్ అంతే. అలా వస్తారు. వాళ్ళు ఇంకా ఇక్కడ ఈ ప్రపంచానికి విజ్ఞానం పంచాలి మానవులకు అనుకుంటే వస్తారు, ఇంకా వస్తారు. అంటే రమణులు, అమ్మ కరుణామయ అమ్మ, శంకరాచార్యులు ఇట్లాంటి వాళ్ళంతా అంతే మేడం. ఆ కరుణ ఉంది కాబట్టే వారు వచ్చి మనకి మన స్థాయికి దిగి మనకు అందిస్తున్నారు. వాళ్ళు ఏమంటే సహస్రార స్థితిలో ఉన్నవాడికి మనస్సే ఉండదు. మనస్సే లేని వాడికి వాడు పరిపూర్ణమైన అద్వైత స్థితిలో ఉంటాడు. అద్వైత స్థితిలో ఉన్నవాడికి రెండవదే లేనప్పుడు వాడు మనకి ఏమి చెప్పడము, ఎవడు వినడము, ఎవడు చెప్పడము ఇవన్నీ ఏమి ఉండవు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కిందికి దిగుతారు కావాలని మన కోసం, కరుణ కోసం. కరుణతోటి ప్రేమతోటి మన మీద ఉన్న దయ జాలి అది ఏమైనా అండి దైవిక శక్తి కదా, వాటి కోసం కిందికి దిగి మనకి ఎలా అర్థమవుతుందో అలా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ వారు మాత్రం అదే స్థితిలో ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రమణ మహర్షి శరీరాన్ని వదిలే సమయంలో ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతాడు, భగవాన్
మీరు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు భగవాన్, ఇంకా మీకు మాకు ఈ శరీరం ఇంకా ఉండదు, ఇంకా మాకు అనుగ్రహించేది ఎలా అని అడుగుతాడు ఆయన. శరీరం వెళ్ళిపోతే ఇంకా అనుగ్రహించేది ఎలా అంటే భగవాన్ అంటాడు, నీకు శరీరం ఉన్నప్పుడు శరీరం లేనప్పుడు, అంటే శరీరంతో ఉన్నప్పుడు కూడా శరీరము నిన్ను అనుగ్రహించటం లేదు అంటాడు. శరీరంతో నేను ఉన్నప్పుడు కూడా శరీరం నేను అనుగ్రహించటం లేదు. శరీరంలో ఏదైతే ఉందో అది అనుగ్రహిస్తోంది. అది శరీరం ఉన్నా లేకపోయినా నీకు అనుగ్రహిస్తుంది. సో శరీరంతో శరీరం సంబంధం లేదంటాడు. అలా అంతటా నిండిపోయి ఉన్నవాడికి శరీరంతో సంబంధం లేదు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే, ఒకానొక ప్రణాళికని చేయడం కోసం ఈశ్వరుడు వారిని ఒక ప్రాసెస్ గా వాడుకుంటూ ఉంటాడు. ఆ వాడిన సమయంలో వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతుంటారు. వాడికి ఏమి సంబంధం ఉండదు, వాడికి ఏమి అందులో ఇది కావాలి అది కావాలని ఏమి ఉండదు. అంతే. చాలా బాగా చెప్పారు మాస్టర్. చక్రాల గురించి చాలా బాగా చెప్పారు. దీన్ని బట్టి మేము ఏ చక్రంలో ఉన్నాము, మేము ఎలా ఎదుగుదల చేసుకోవాలి, అది మేము పరిణతి ఎలా పొందాలనేది చేసుకోవాలి సాధన ద్వారా. ఎవరికి వారు చూసుకుని ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో ఉన్న దాని నుంచి నెక్స్ట్ స్థాయికి రావడానికి ఏమిటి అనేది పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ యుద్ధ ప్రాతిక మీద చేసుకోవాల్సింది, లేకుంటే టైం సరిపోదు. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది. కానీ అది ఆచరణలో పెట్టాలి. ఇంకా ఆచరణే మేడం, అంతా ఉన్నది ఆచరణే. అదే సాధన. Thank you Anil garu. Yeah, thank you madam, thank you very much, thanks everyone. Thank you sir, thank you very much. Thank you master, చాలా బాగుంది టాపిక్ ఈ రోజు. థాంక్యూ సో మచ్. Thank you. Thank you master. Thank you.